మైనా స్టోరీస్. మొగుణ్ణి పనివాణ్ణి చేసి కాలుమీద కాలేసుకొని హాయిగా కూర్చొని తింటానికేనా నీ పెళ్ళాం ఇక్కడికి మకాం మార్చింది? అమ్మా, సౌమ్య వింటే ఏమనుకుంటుంది? అయినా ఈ రోజుల్లో ఆడమగ తేడా లేదు, ఇద్దరూ సమానమే. అది మీరు అర్థం చేసుకోవాలి. తనని మీరు తప్పుగా చూడటం మానేయండమ్మా అని పక్కకి తిరిగి అక్కడ సౌమ్య ఉండటం చూసి తత్తరపడతాడు హర్ష. సౌమ్య, నువ్వా? వచ్చి ఎంతసేపయింది? సౌమ్య ఏమీ మాట్లాడకుండా తలుపు విసిరికొట్టి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. హర్ష ఆమె వెనకాలే పరిగెడతాడు. సౌమ్య, ప్లీజ్ సౌమ్య, ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పేది విను. ఏంటి వినేది? మీ అమ్మా నాన్న వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నాక్కూడా తెలియదు సౌమ్య, చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చేశారు. నటించకు. అబద్ధాలు చెప్పటానికి కూడా ఓ హద్దుంటుంది. సారీ సౌమ్య, పొరపాటైంది. ఇంకోసారి ఇలా చేయను. వాళ్ళు రావటం నాకిష్టం లేదని నీకు ముందే చెప్పానుగా. అయినా నా మాట అంటే లెక్కలేదా నీకు? అది కాదు సౌమ్య, అమ్మా నాన్న బ్రతిమలాడటంతో నేను కాదనలేకపోయాను. పైగా నాన్న ఆరోగ్యం కూడా కొంచెం బాగోట్లేదంట. ఇక్కడైతే పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా, చూపిద్దామని. అయినా వాళ్ళు నీకు ఏ ఇబ్బంది కలిగించరు. నాది బాధ్యత. 2 రోజులుండి వెళ్ళిపోతారు. ఓకేనా? ఓకే కాదు. అసలు మీ పుట్టింటి వాళ్ళని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. మీ అమ్మ నాపై నీకెప్పుడు చాడీలు చెప్దామా అని ఎదురుచూస్తూ ఉంటుంది. అలా ఏం కాదు సౌమ్య. ఏ తల్లైనా తన కొడుకు ఇలా ఇంటి పనులు చేయటం చూసి తట్టుకోలేదు. ఓహో, అంటే మీ అమ్మ మాటలు కరెక్ట్ అంటున్నావా? నా ఉద్దేశం అది కాదు సౌమ్య. నువ్విలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేనేం చేయగలను? అయినా నువ్వేమైనా వేరే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నావా ఏంటి? మనింట్లో మన పనులు మనం చేసుకోవటం కూడా తప్పేనా? వాళ్ళు పల్లెటూరు వాళ్ళు గదా, వాళ్ళకివన్నీ కొత్త. వాళ్ళ ఆలోచనలు అలానే ఉంటాయి. నువ్వు పట్టించుకోకు. నేనేమైనా అంటే నువ్వు బాధపడాలి గాని. అదంతా నాకు అనవసరం. ఇప్పటికిప్పుడు వాళ్ళని పంపిస్తేనే నేనింట్లోకొస్తాను. అప్పటి వరకు ఆఫీస్లోనే ఉంటాను అని సౌమ్య వెళ్ళిపోతుంది. పాపం హర్ష మౌనంగా ఇంటికి తిరిగి వస్తాడు. కోడలేదురా రాలేదమ్మా, వాళ్ళ ఫ్రెండ్ రూముకి వెళ్ళింది అని అబద్ధం చెప్తాడు. మేమంతా విన్నాంలేరా, అనవసరంగా వచ్చినట్టున్నాం. అవున్రా, నీకు కోడలికి మధ్య గొడవ పెట్టి నీకు మనశ్శాంతి లేకుండా చేశాం. మమ్మల్ని క్షమించు. ఇలా అవుతుందని అనుకోలేదు. పర్వాలేదమ్మా, తర్వాత తనకి ఎలాగోలా నచ్చజెప్తాన్లే. లేదురా, ఇంకా మేమిక్కడే ఉంటే మీ మధ్య గొడవలెక్కువవుతాయి. అవును బాబూ, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండటమే మాకు కావాలి. ఇంకెప్పుడూ ఇక్కడికి రావు. మేం వెళ్ళిపోగానే కోడల్ని ఇంటికి తీసుకురా అని బాధతో తిరిగి ఊరికి వెళ్ళిపోతారు. మనస్సులో హర్ష, మా అమ్మా నాన్నకి ఒక్కపూట కూడా ఆశ్రయం ఇవ్వలేకపోయాను. ఛీ, నాలాంటి కొడుకు ఏ తల్లిదండ్రికి ఉండకూడదు అని కుమిలిపోతాడు. ఆ తర్వాత సౌమ్య ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. మా అమ్మా నాన్న వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్దాం పదా. మళ్ళీ అబద్ధం చెప్పటం లేదు కదా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు నేను కూడా ఇలానే మాట్లాడితే ఏం చేసేదానివి? మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్నలా కాదు. ఎవరి తల్లిదండ్రి వాళ్ళకి గొప్పగానే కనపడతారు. ఏంటి, గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారా? అలా చేస్తుంది నువ్వు, నేను కాదు. అసలు నీకు భర్త అన్నా, అతని కుటుంబం అన్నా ఎందుకంత చిన్నచూపు? ఎవరో కొందరు మొగాళ్ళు ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్నారని అందరికీ అదే ఆపాదించడం తప్పు. మీ మగాళ్ల గురించి నాకు బాగా తెలుసు. అవకాశాన్ని బట్టి మారిపోయే ఊసరవెల్లులు. మిమ్మల్ని కలలో కూడా క్షమించకూడదు. మరిప్పుడు నువ్వు కూడా అలాంటి తప్పే చేస్తున్నావుగా. అలాంటప్పుడు మాకు నీకు తేడా ఏంటి? చూడండి, నాకెదురు మాట్లాడే భర్త నాకవసరం లేదు. నేను చెప్పినట్టు పడుండే భర్తే కావాలి. దానికి మీకు ఇష్టమైతే మీతో వస్తాను, లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. భార్య చేష్టలకి అలసిపోయిన హర్ష ఇక ఒంటరి జీవితమే మేలనుకొని, పోతే పో, ఎవరిని బెదిరిస్తున్నావు? ఇలా భయపడుతూ నీతో కాపురం చేసే కంటే ఒంటరిగా ఉండటమే మంచిది అని అంటాడు. సౌమ్య కోపంగా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్తుంది. అవునా, నీ భర్త అంతకు తెగించాడా? అవున్నాన్నా. ఏమయ్యా, ఓసారి మనం వెళ్ళి అల్లుడితో మాట్లాడొద్దామా? ఏం అవసరం లేదమ్మా. అతనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు.
రేపే అతనికి విడాకుల నోటీసు పంపిస్తాను. శబాష్, అది నా కూతురంటే తగ్గే ప్రసక్తే లేదు. ఏమండి, మీరేం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? కూతురికి సర్ది చెప్పాల్సింది పోయి దాన్నింకా రెచ్చగొడుతున్నారా? నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు. వాడికి విడాకులిచ్చిన మరుక్షణం నా కూతురికి ఇంకో పెళ్లి చేస్తాను. సరేనా తల్లి? అలాగే నాన్నా అని సౌమ్య కూడా తండ్రి చెప్పినట్టే తలాడిస్తుంది. మరోవైపు హర్ష జరిగిన విషయం అతని తల్లిదండ్రులకు చెప్తాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? మీ ఇద్దరూ విడిపోయారా? అవునమ్మా. ఒరేయ్, ఎంత పనిచేసావురా? ఏమైంది నాన్న? భార్య లేకపోతే మొగాడు బతకలేడా? ఈ సమాజం గురించి ఆలోచిస్తేనే కదా బాధపడాలి. అసలు వాళ్ళని పట్టించుకోపోతే ఏ బాధ ఉండదు కదా నాన్న. అది కాదు బాబూ, ఆడతోడు లేని మగాడి జీవితం మూడుబారిన చెట్టులాంటిది. నిజమేనమ్మా, కానీ కలిసి ఉండాలని ఒక భర్తకే కాదు, భార్యకి కూడా ఉండాలి కదా. అప్పుడే కాపురం సజావుగా సాగుతుంది. పోనీ మేమెళ్ళి ఓసారి కోడలతో మాట్లాడి రమ్మంటావా? వద్దమ్మా, ఇప్పుడు తనకి ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. పైపెచ్చు మిమ్మల్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తుంది అని వాళ్లకి సర్ది చెప్తాడు. మరుసటి రోజు అతనికి డివోర్స్ నోటీసులు వస్తాయి. వాటిని చించి పారేస్తాడు. అతని ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తాడు హర్ష. ఏంట్రా మావా, ఎప్పుడొచ్చావు హైదరాబాద్ నుంచి? ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్? విడాకులు తీసుకోటానికి సిద్ధంగా ఉందిరా. ఏంట్రా నువ్వనేది? అవునరా అని హర్ష జరిగింది మొత్తం చెప్తాడు. ఇదేంట్రా ఇలా జరిగింది? ఏం చేస్తావురా, నా భార్య తన తెలివితక్కువతనంతో నాపై పగ సాధించటం కోసం రాంగ్ రూట్లో వెళ్తుంది. తనకు బుద్ధి చెప్పాలి. తనని మార్చటానికి నాకు మీ హెల్ప్ కావాలరా. తప్పకుండారా, మేమేం చేయాలో చెప్పు. మీరెవరో తనకి ఎలాగూ తెలియదు కాబట్టి నేను వేస్తున్న ప్లాన్కి ఏ ఇబ్బంది ఉండదు అని తన ప్లాన్ వాళ్లకి వివరిస్తాడు. ఓకేరా, డన్ అని అనుకుంటారు. ఓ రోజు సౌమ్య పుట్టింట్లో ఆమె తండ్రి, అమ్మా సౌమ్య, కాసేపట్లో పెళ్లివాళ్ళొస్తారు, తయారవమ్మా. నాన్నా, డివోర్స్ కన్ఫర్మ్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటం చట్టప్రకారం నేరం. చూడమ్మా, ఇప్పుడు పెళ్లి చూపులు మాత్రమే, పెళ్లి విడాకులొచ్చాకే. కాకపోతే పెళ్లి సంబంధం ముందే రెడీగా పెట్టుకుంటే మంచిది కదా అని. సరే, మీ ఇష్టం నాన్నా. త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఏంటండి ఇలా చేస్తున్నారు? అసలు మీలాంటి తండ్రిని నేనీ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. చిచ్చి. నువ్వు నోరు మూసుకో. ఇంతలో కార్ సౌండ్ వినపడుతుంది. అనుకోకుండా ఇద్దరు అబ్బాయిలు ఒకేసారి పెళ్లి చూపులకి వస్తారు. ఆ ఇద్దరు పోటీ పడతారు. చూడండి బాబూ, మాకున్నది ఒక్కటే కూతురు, ఇద్దరికీ ఎలా ఇస్తాం? కంగారు పడకే, చాలా సింపుల్. ఎవరు ఎక్కువ కట్నమిస్తే వాళ్లకే నా కూతుర్నిస్తాను. మొదటి పెళ్లి కొడుకు, చూడండి అంకుల్, నాకు జీవితాంతం మీ అమ్మాయి అవసరం లేదు. వారసుని కనిచ్చే వరకు ఉంటే చాలు. ఆ తర్వాత నా నుంచి విడాకులు తీసుకొని మీ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. మీకు ఎంత ఎదురు కట్నం కావాలో చెప్పండి. రెండో పెళ్లి కొడుకు, అంకుల్, నా భార్య కనటానికి పుట్టింటికి వెళ్ళింది. తాను వచ్చే వరకు మీ అమ్మాయి నాకు భార్యగా ఉంటే చాలు. ఆ తర్వాత నాకు విడాకులిచ్చి ఇంకో వ్యక్తిని చూసుకోవచ్చు. మీకు ఎంత ఎదురు కట్నం కావాలో చెప్పండి. ఎంత ధైర్యంరా మీకు? నేనేమైనా బ్రోకర్ని అనుకుంటున్నారా? నా కూతురేమైనా మార్కెట్లో దొరికే వస్తువు అనుకుంటున్నారా? మా మాటల్లో తప్పే ఉంది అంకుల్. ఒక మొగుడికి విడాకులిచ్చి ఇంకో వాడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం మీకు మీ అమ్మాయికి కొత్త కాదు కదా. ఆ మాట సౌమ్యకు చెంపమీద కొట్టినట్టవుతుంది. మీకు డబ్బులు కావాలి, మాకు భార్య కావాలి. పైగా ఇలా ఎంతమంది అల్లుళ్ళని మారిస్తే మీకంత ఎదురు కట్నం వస్తుంది అంకుల్. అవునంకుల్, మీ అమ్మాయికేమో తల వంచుకుని పిల్లిలాగుండే మొగుడు కావాలి. అలా ఏ మగాడు ఉండలేడు. కాబట్టి మీ అమ్మాయి అనుకున్నట్టు పడుండే మొగుడు దొరికే వరకు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. ఏమంటారంకుల్? ఆ మాటలు సౌమ్య మనస్సులో గుణపాల్లా గుచ్చుకుంటాయి. ఎటువంటి విలువలు లేకుండా డబ్బుడికి అమ్ముడుపోయే అమ్మాయిలా అందరూ తనని ట్రీట్ చేయటం సౌమ్యకి చాలా బాధ కలిగిస్తుంది. తాను చేసిన తప్పు తెలుసుకుంటుంది. వెంటనే భర్త దగ్గరికి వెళ్తుంది. ఏంటిది సౌమ్య? లే. నన్ను క్షమించండి, మీ విలువ తెలుసుకోలేకపోయాను. నువ్వు మారావు, నాకంతే చాలు. అవునమ్మా, మీరు బావుండటమే మాకు కావాలి.
ఇకపై మా వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. లేదత్తయ్య, నేనే మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అని అత్తామామ కాళ్లపై పడుతుంది. కోడల్లో వచ్చిన మార్పుకు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఆ రోజు నుండి సౌమ్య ఉద్యోగం చేస్తూనే ఇంటి కోడలిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది. అత్తామామని, భర్తని బాగా చూసుకుంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.